ప్రస్తుతం మనతోటి రవీంద్ర గారు సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. ప్రస్తుతం అంతా ఆయనతో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. రవీంద్ర గారు, మేము గత కొద్ది రోజులుగా శ్రీధర్రావు గారిని ఇబ్బంది పెడుతున్న సాంబశివరావు గారి యొక్క భాగోతారాన్ని బట్టబయలు చేస్తున్నాం. మా దగ్గర ఉన్న పక్కా ఎవిడెన్స్తో సహా దానికి సంబంధించి పెట్రోల్ బంక్ విషయంలో నా దగ్గర అంతా పక్కా ఉందన్నాడు. కానీ చివరికి 700 స్క్వేర్ ఫీట్కి మాత్రమే పర్మిషన్ ఉంది. పెట్రోల్ బంకు ఒక మిగతా భాగాన్ని కూడా వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ఏదైనా అప్పగించడం జరుగుతుంది. అది ఒక ఎపిసోడ్. కానీ మేము టెలికాస్ట్ చేస్తున్న నేపథ్యంలో మీరు కూడా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పిన నేపథ్యంలో సాంబశివరావు గారు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, తర్వాత దానికి సంబంధించిన అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్ న్యూస్ తరఫున మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించిన విషయం మీద మీరు చెప్పే ప్రయత్నం చేయండి సార్ రవీంద్ర గారు. సార్ రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ముందుగా సార్ 2018లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఆ సమయంలో ఈ TV5లో పనిచేసే సాంబశివరావు గారు ప్యానెల్లో ఇద్దరిని కూర్చోబెట్టుకుని టీడీపీ వారిని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద చాలా నీచంగా ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నాడు సార్. ఆ పిల్లలను విజయ్ మాల్యా చదివిస్తున్నాడు. చాలా చాలా లోతుగా అంత పిల్లల గురించి టాపిక్ తెచ్చాడు సార్. ఆ సమయంలో నేను ఆ TV5 చూసి కొద్దిసేపటికి నేను మెసేజ్ పెట్టాను సార్ ఆయనకు. నేను నెంబర్ కనుక్కొని మరి మెసేజ్ పెట్టాను. నువ్వు అసలు ఇలా జర్నలిస్టువా నువ్వు కాదా, ఇలా చిన్న పిల్లల మీద నువ్వు ఇలా న్యూస్ రాయడం ఏంటి, ఇలా న్యూస్ చెప్పడం ఏంటి, అసలు దీని మీద డిబేట్ పెట్టడం ఏంటి అని చెప్పి నేను మెసేజ్ చేశాను సార్. మెసేజ్ చేసి అది చూసుకున్న తర్వాత ఆయన కాల్ చేశాడు సార్. కాల్ చేసి అసలు వర్ణించలేని బూతులతో స్టార్ట్ చేశాడు సార్. మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా పంపించాను సార్ నేను, ఆ కాల్ రికార్డింగ్ కూడా. అసలు చండాలంగా సార్, ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా పంపించారు సార్. మీరు అది ప్లే చేసినా కూడా నాకేం నో ప్రాబ్లం సార్. అతని బండారం ఏంటి అనేది జనాలకు తెలియాలి సార్, ప్రజలకు సార్. అప్పుడు సార్ జర్నలిస్టులు ఇలా మాట్లాడతారా, ఇలా బూతులు కూడా మాట్లాడతారా, అసలు అది నేను చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు సార్. రెచ్చిపోయి మాట్లాడి తర్వాత నేను ఎన్కౌంటర్ చేపిస్తాను ఆ కొడక, నాకు ఇక్కడ తెలంగాణలో డీజీపీ తెలుసు, వాళ్ళు తెలుసు, నేను అడ్రస్ చెప్పరా కొడక, అది అసలు మీ మొత్తం అంతా ఆడియోలోనే ఉంటుంది సార్. ఏమేమి మాట్లాడాడు, ఎలాంటి బిహేవియర్ అనేది అది మీరు ప్లే చేసినా ప్రాబ్లం లేదు సార్. ప్రజలందరూ చూడాలి సార్ అతని పరిస్థితి ఏంటి అనేది కూడా సార్. ఇక్కడ అది నన్నే దూషించి నన్నే తిట్టేసి మళ్ళీ అతను ఏం చేశాడు సార్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ చేశాడు సార్. నాకు ఇలా మెసేజ్లు పెట్టాడు, నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు, మీరు అతని మీద కేసు బుక్ చేయండి అని చెప్పేసి. మళ్ళీ నేనే తిట్టినట్టు, నేనే అతని మీద ఏదో వ్యక్తిగతంగా దూషించినట్లు అతని కేసు బుక్ చేసి నా మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు సార్ నన్ను. ఆ రోజు 2018 ఆ ప్రాంతంలో సార్ తీసుకెళ్తే నేను చెప్పాను సార్, నన్ను తిట్టాడు, నా ఏదో కాల్ రికార్డింగ్ ఇదంతా అని చెప్పేసి నేను పోలీసులు ఆ రోజు ఉంచాను సార్. ఆ రోజు మళ్ళీ ఏమేమనుకున్నారో సార్, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ఈయన కొద్దిమంది కలిసి పోలీసులతో గట్టిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని ట్రై చేశారు సార్. వాళ్ళు పోలీసులే చెప్పారు ఆ రోజు, నిన్ను కొట్టమని చెప్పేసి మాకు ఇది వస్తున్నాయి, నువ్వు సాంబశివరావు గారిని ఎందుకు ఇలా చేసావు అలా చేసావు అది ఇదని చెప్పి మెసేజ్లు ఎందుకు చేసావు, మీరు ఇష్టం కొట్టుకుంటే కొట్టుకోండి, నాకేం ఫికర్ పడదు, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. నేను చిన్నపిల్లల మీద ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి నేను అడిగాను, నువ్వు అలా చేయకూడదు అని చెప్పేసి నేను అడిగాను. దానికే మీరు కొడతానంటే కొట్టండి చూద్దాంలే అని చెప్పేసి నేను కూడా మొండికి ప్రవర్తించాను సార్. ఆ సమయంలో మరి ఏమనుకున్నారేమో, సాయంత్రానికల్లా మళ్ళీ కేసు విత్డ్రా చేసుకుని ఇంటికి పంపించారు సార్. పంపించిన తర్వాత నా పాటికి నేను ఉన్నాను సార్ సైలెంట్ గానే. ఆ రోజు ఇతని కొడుకు లాయర్ సార్, సిద్ధార్థ్ అని. ఈ సిద్ధార్థ్ నన్ను ఒక రూమ్ లో పెట్టేసి చాలా నీచంగా టార్చర్ పెట్టాలని చూశారు సార్. ఇతను ఇంకో ఎస్ఐ గారు ఎదురు కలిసి ఉంటాను కాబట్టి నన్ను సార్ రవీంద్ర సార్ వాళ్ళే తీసుకెళ్లారు సార్. కేసు కట్టారు కదా నా మీద. కేసు కట్టారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నన్ను చాలా టార్చర్ పెట్టాలని చూశారు సార్. వాళ్ళ కొడుకు సిద్ధార్థ్ ఇన్వాల్వ్ అయ్యాడు సార్, లాయర్. ఎంత మొండి అంటే సార్ వీళ్ళు, అక్కడికి వచ్చి వీళ్ళని ఎన్కౌంటర్ చేయండి అంటాడు సార్ సాంబశివరావు. అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చిన్నపిల్లల మీద ప్రోగ్రామ్ చేయకు, ఇలానా నువ్వు సార్, మీరు జర్నలిస్టువా మీరు బ్రోకరా అని నేను గట్టిగా అడిగాను సార్. అడిగితే ఆ ఒక్క పదానికి నన్ను తీసుకెళ్లి కేసు పెట్టి అక్కడ కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి నన్ను ఇబ్బందులు పాలు చేశారు.
సరే సరే ఇబ్బందులు పాలు చేశారు. నేను నా పాటికి నేను ఉన్నాను సార్. ఇతను ప్రతిసారి పెద్దవాళ్ళందరికీ ఫోన్ చేస్తారు సార్. ఆ టైంలో ఫోన్ చేసి వీడిని ఇంకా కొట్టలేదు పోలీసులు, వీడిని ఇంకా కాళ్ళు చేతులు ఇంచలేదు పోలీసులు, మీరు చెప్పండి సార్. ఇతనికి వ్యవస్థలను వాడుకోవడం చాలా చాలా ఈజీ సార్. ఇతనికి ఎంత మందినైనా వాడుకుంటాడు సార్. ఇతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికైనా సరే వెళ్ళి పని చేయించుకునే రకం సార్ ఇతను. ఆ సమయంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో, నా ఫ్యామిలీని ఎన్ని దూషించినాడో అది ప్రజలందరికీ తెలుసు సార్. నేను ఆ సమయంలో ఇలా చేశాడని చెప్పేసి నన్ను తిట్టినందుకు ఇక్కడ నేను కేసు పెట్టి కట్టాలని చూస్తే ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వంలో అసలు ఇక్కడ కేసు తీసుకోలేదు సార్. సరే అని చెప్పేసి నా పాటికి నేను ఉన్నాను సార్. మళ్ళీ ఎన్నో సార్లు నా గురించి ఆ న్యూస్ లో చెప్పడము, మీరు అలా ఇలా వీడు ఇలా, అసలు నన్ను ఎంత ఇబ్బందులు పాలు చేశాడంటే అంత ఇబ్బందులు పాలు చేశాడు సార్. చెప్పండి రవీంద్ర గారు. సార్ ఇతను ఈ మధ్య రీసెంట్ గా ఇతను సంధ్యా శ్రీధర్ రావు గారి గురించి ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్ పూర్తిగా. అది చూస్తుండగానే నేను మళ్ళీ ఎంక్వైరీ చేశాను సార్, ఏంటి ఇతను ఏం చేస్తున్నాడు ఇదని చెప్పేసి. ఈ మధ్యనే ఒక 28 మెంబర్స్ పేర్లు సార్, ఫేక్ జర్నలిస్టులు సార్. ఫేక్ జర్నలిస్టుల కోట ఒకటి పెట్టేసి వారికి ఒక ఐడి కార్డులు సృష్టించి వారికి భూమి కావాలని చెప్పేసి, ప్రభుత్వ కోటాలో భూమి కావాలని చెప్పేసి 28 పేర్లు పెట్టి ఒక ఫైల్ రెడీ చేసుకుని మేము మా ఛానల్ మేము మీకు పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా 65 ఎకరాలు భూమి కొట్టేసే ప్లాన్ లో ఉన్నాడు సార్ ఇతను. భూమి అంటే సార్ లొకేషన్ అన్ని కూడా నేను సేకరిస్తున్నాను సార్. ప్రస్తుతానికి ఫైల్ సీఎంఓలో పెట్టాడని తెలిసింది సార్. 65 ఎకరాల భూమిని ఈ ఫేక్ జర్నలిస్టుల పేరుతో 28 మంది అంతా వీడి బినామీలు సార్, సాంబశివరావు బినామీలు సార్. వీళ్ళందరికీ పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి 65 ఎకరాల భూమి కొట్టేసే ప్లాన్ లో ఉన్నాడు సార్ ఇదంతా కూడా. ఎందుకంటే మేము గవర్నమెంట్ కాంగ్రెస్ కు సహకరిస్తాం మేము మా ఛానల్ అని చెప్పేసి ఇది చేస్తున్నాం సార్. అసలు ఇతను చదువుకున్నదే 10th క్లాస్ ఏమనుకుంటా సార్ నాకు తెలిసి. ఇతను టీడీపీ ఆఫీస్ బాయ్ సార్ ఒకప్పుడు. ఇతని చరిత్ర టీడీపీ ఆఫీస్ బాయ్ సార్ ఒకప్పుడు. అలాంటోడు ఈ రోజు మోడరేటర్ గా ఒక ఛానల్ కు వైస్ చైర్మన్ గా ఎలా వెళ్ళాడో, ఎంతమందిని ఇది చేశాడో, ఎన్ని పక్కలేసి పైకి వెళ్ళాడో అనేది ప్రజలందరికీ తెలుసు సార్ అతని చరిత్ర కూడా. అతను ఒకానొక టైంలో నార్నే వాళ్ళది ఎన్టీవీ అది న్యూస్ ఛానల్ ఉండేది సార్ ఒకటి. ఆ న్యూస్ ఛానల్ ను తర్వాత ఈ చంద్రబాబు గారు వాళ్ళు ఏదో తీసుకుంటే ఆ TV5 ఛానల్ ఒకప్పుడు న్యూట్రల్ గా ఉండేది సార్. ఆ ఛానల్ ను టీడీపీకి మళ్లించేదానికి ఇతన్ని ఉపయోగించుకున్నారు సార్. ఎందుకంటే ఇతను స్వతహాగా చంద్రబాబు గారి మనిషి, ఇతన్ని పంపించి అక్కడ TV5 ను టీడీపీకి అనుకూలంగా మార్చుకునేట్లు చేసేదానికి పనిచేసిన ఒక బ్రోకర్ సార్ వీడు.